ప్రార్థించుకుందాం. పరిశుద్ధం పరిశుద్ధం పరమందూతలు చేసను తండ్రి దేవాయస్నేనా ఇప్పుడు నేను ఎల్లప్పుడూ పగబడుచున్న మా తండ్రి దేవాయస్నేనా ఇప్పుడు మీరు సిలువలో పలికిన ఈ యొక్క 5వ మాట మేము పలుకుచుండగా తండ్రి దేవాయస్నేనా నా యొక్క మాటలు కాదు తండ్రి, నీవే మా ద్వారా మాట్లాడమని కేవలం నీ యొక్క నామం ఘనత కొరకే మేము మాట్లాడేలాగా నీ యొక్క నామము మహింపరచుకోమని ఈ కొద్దును పవనేసుకుని వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవార శుభములు. యాక్చువల్లీ 5వ మాట నేను కొంచెం స్పీడప్ చేస్తాను, టైం లేదంటున్నారు కాబట్టి. 5వ మాట మొదటి నుంచి యాక్చువల్గా ఇది ఉండింది. మొదటి మాటగా దేవుడు ఫస్ట్ స్టార్టింగ్ 3 words వచ్చేసి అందరి గురించి చెప్తాడు. తర్వాత 4 మాటలు తన గురించి చెప్పుకుంటాడు. ఫస్ట్ మాట వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు అంటాడు. సో వాళ్ళు చేసేది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు కానీ బట్ అది నెరవేరటానికి అది చేయాల్సి ఉంది కాబట్టి చేస్తూ ఉన్నారు. సో దేవుడు వాళ్ళని అంటాడు. రెండో మాటగా దొంగని ఆఖరి నిమిషంలో అతని రక్షణ పొందుతాడు. నేడు నన్ను నీ పరదేశంలో నన్ను గుర్తు చేసుకో అంటే నీవు నాతో నేడు పరదేశంలో ఉంటా అంటాడు. దేవుడు లాస్ట్ మూమెంట్లో కూడా అతన్ని రక్షిస్తాడు. దేవుడు అతనికి బాప్టిజం లేదు, అతను దేవుడి గురించి ఎరగడు, బట్ స్టిల్ అతను నమ్మాడు ఈయన నిజమైన రాజు, ఇతని ద్వారానే మనకి రక్షణ కలుగుతుందని. సో హీ వాజ్ సేవ్డ్. మరి 3వ మాట దేవుని యొక్క బాధ్యతగా ఈ లోకంలో తల్లిదండ్రులను చూసుకోమని ఎఫ్ఎస్సి 6:1 చెప్పినట్టు పిల్లలారా మీ తల్లిదండ్రులని సన్మానించుము అని. సో దేవుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన కుమారుడైన యోహానుకి చెప్తాడు. యోహానుకి ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. ఆ గడియలోనే అతను ఆ తల్లిని ఇంట చేర్చుకుంటాడు అని ఉంటుంది. మరి 4వ మాటలో ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచారు అంటాడు. బట్ నా దేవా నా చెయ్యి విడవకపోతే దేవుడు మనందరి చెయ్యి పట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అందరం పాపం చేసి ఉన్నాము, దేవుడు పరిశుద్ధుడు. ఆయన చెయ్యి విడవకపోతే మన చెయ్యి పట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దేవుడు ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. నెక్స్ట్ 5th word ఐ యామ్ థర్స్ట్. ఇక్కడ యోహాను 19:28 యేసు పలికిన 6వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖలను నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. యోహాను 19:28. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అంటే అటు తర్వాత ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు టేక్ ద సినారియో, సందర్భ సహిత వాక్యము అంటారు. అప్పుడు ఏ సందర్భంలో ఈ యొక్క మాట పలకవలసి వచ్చింది అన్నది చూడాలి. ఈ దప్పిక అనేది నార్మల్గా మనకి వరల్డ్స్ ఫేవరెట్ డ్రింక్ ఆర్ మనం లోకంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి లభించేది ఒకటి వాటర్. మనకి ఇది ఏ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ ఇవన్నీ తాగినా మన దప్పిక తీరదు. నీళ్లు తాగితే మాత్రమే దప్పిక తీరుతుంది. సో దేవుడు నేను దప్పికొంచున్నాను అని అన్నాడు. అది ఎందుకు అనవలసి వచ్చిందో దానికి కూడా రీజన్ ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఈ వాటర్ అనేది యాక్చువల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి లెక్క మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి జనరల్గా మెన్ అయితే 3.7 liters per day ఆర్ అప్రాక్సిమేట్లీ 4 liters అనుకోండి. అదే స్త్రీ అయితే 2.7 liters అప్రాక్సిమేట్లీ 3 liters వాటర్ తీసుకోవాలి పర్ డే, ఆర్ ఎల్స్ దే విల్ గెట్ డిహైడ్రేటెడ్. అండ్ డిపెండ్స్ ద క్వాంటిటీ డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్, ద వర్క్ దే ఆర్ డూయింగ్ అండ్ ద సిచ్యువేషన్స్ దే ఆర్ ఇన్. అండ్ నెక్స్ట్ యాజ్ జీసస్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ హీ వాజ్ థర్స్టీ. ఇక్కడ ఈ సినారియో అని చెప్పాను. సినారియో ఏముంది, పాస్టర్ గారు ఉపోద్ఘాతంలో స్టార్టింగ్లో చెప్పిన విధంగా యేసుక్రీస్తు ముందు రోజు 9 గంటల నుంచి అతను బందీగా పట్టబడినప్పటి నుంచి అతన్ని సన్హెద్రిను సభకు తీసుకెళ్లారు. అక్కడ అతనితోటి వాగ్వివాదం చేశారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పిలాత్ దగ్గర తీసుకెళ్లారు. పిలాత్ దగ్గర అతన్ని కొరడాలతో కొట్టారు, కుడి హస్తంతో కొట్టారు, మళ్ళీ ముళ్ళ కిరీటం పెట్టారు, అతన్ని కొరడాలతో కొట్టించారు. మళ్ళీ తర్వాత అతన్ని మళ్ళీ హెరోదు దగ్గర పంపించి మళ్ళీ పిలాత్ దగ్గరకు వస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుడు
సిలువను తీసుకొని 9 గంటల నుంచి 12 గంటల దాకా గొల్గొతా కొండపైకి సిలువను తీసుకొని వస్తాడు. అక్కడ మళ్ళీ 12 నుంచి సిలువ పైన ఉంటాడు. సిలువ పైన ఉన్నప్పుడు ఈ 4 మాటలు అయిపోయాక అటువంటి పరిస్థితిలో వెన్ హీ వాజ్ ఓవర్ దేర్, ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఏమంటాము నాకు దప్పిగేస్తుంది అనలేదు. ఈ సినారియాలో దేవుడు చెప్తాడు ఐ యామ్ థర్స్టీ, బట్ దిస్ టు దేవుడు నీళ్ళు తాగాలి అని చెప్పాడు. లేఖనములు నెరవేరుటకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. యేసు అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. సో ఈ లేఖనములు ఈ ప్రాఫెసీస్ ఎక్కడ రాశారు, ఎవరు రాశారు, ఎలా నెరవేరినాయి ఒక నిమిషం చూసుకుందాం. ఐ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యూ ఇన్ వాట్సాప్ గ్రూప్ పీడిఎఫ్ ఫైల్ పంపించాను. టోటల్ 351 prophecies were fulfilled by God in New Testament, which were written by prophets and common men with Holy Spirit's ఏమంటాము వారితో రాపిచ్చింది. ఇవి 1000 సంవత్సరాల ముందు దావీదు రాస్తాడు, యేసుక్రీస్తు వచ్చి ఈ యొక్క ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేస్తాడని. నేను అన్నీ చెప్పానండి, మీరు టైం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఒక 3 మాత్రం చెప్తాను. సామ్స్, ఇఫ్ ఎనీవన్ కెన్ రీడ్ ఫర్ మీ, సామ్స్ 22:18, సామెతలు 22:18. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ యొక్క ప్రాఫెసీ దావీదు మహారాజు 1000 సంవత్సరాల ముందు 22వ కీర్తనలో రాశాడు. ఇది ఎక్కడ నెరవేరిందంటే యోహాను 19:23-24. ఎవరైనా చదువుతారా? యోహాను 19:23-24. థ్యాంక్ యూ అండి. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని సైనికుని ఒక్కొక్క భాగము వాటిని 4 భాగములా చేసిరి. సో ఈ యొక్క ఏదైతే దావీదు మహారాజు 22వ కీర్తనలో యేసుక్రీస్తుని ఉద్దేశించి రాశాడో ఈ యొక్క ఇది యోహాను సువార్త 19:23లో నెరవేరింది. ఇంకొకటి సామెతలు కీర్తనలు 69:21. వారు ఆహారము పెట్టిరి, నాకు దప్పిగైనప్పుడు చిరక త్రాగనిచ్చిరి. కీర్తనలో 69:21. ఈ యొక్క ప్రాఫెసీ ఎక్కడ ఫుల్ఫిల్ అయిందంటే మత్తయి 27:34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయన త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. సో ఈ ప్రాఫెసీ యేసుక్రీస్తు ఇక్కడ ఫుల్ఫిల్ చేశాడు. ఇంకొకటి సామెతలు 34:20. యేసుక్రీస్తుని సిల్వ వేసినప్పుడు అప్పుడు ఇట్ వాజ్ పాస్ ఓవర్, నెక్స్ట్ డే వాళ్ళు ఇట్లా సిల్వ మీద ఉండకూడదు, బతికి ఉండకూడదు, వాళ్ళు చంపేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే రోమా సైనికులు వచ్చి వాళ్ళ కాళ్ళు ఎరగొడతారు ఒకవేళ బతికి ఉంటే కనుక. సో రోమా సైనికులు అప్పటికి దేవుడు ఆత్మను అప్పగించి చనిపోతాడు. కాబట్టి ఈ యొక్క ప్రాఫెసీ ఏముంటుందంటే ఆయన వారి ఎముకలను అన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు అని దావీదు మహారాజు 34:20లో రాస్తాడు. ఇది ఎక్కడ నెరవేరిందంటే యోహాను 19:31-33. ఆర్ స్పెసిఫిక్గా చెప్పాలంటే యోహాను సువార్త 19:33లో ఉంటుంది చూడండి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేరు, కానీ చాలండి. సో ఈ యొక్క ప్రాఫెసీని ఇక్కడ ఫుల్ఫిల్ చేశాడు. అదేవిధంగా యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మీకా, చాలామంది అందరూ ఇంకా చాలా ప్రాఫెసీస్ దేవుని గురించి చెప్పారు. ఈ ప్రాఫెసీస్ 1000 సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఫుల్ఫిల్ కావడానికి ఇక్కడ మన పరిస్థితి ఇప్పుడైతే ఏదైతే ఉందో దీంట్లోపల మనం చూస్తే ఏముంది, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను లేఖనములు నెరవేరునట్లు.
ఆ లేఖన భాగాలను కొన్ని సిలువ మీద పలికే మాటలు, ఈ సిలువ ఎలా వేస్తారు, ఈ వస్త్రాలను తీసుకోవటము, అంగీలను పంచుకోవటము, ఇవన్నీ ఎముకలు ఇరగొట్టకపోవటము, ఇవన్నీ కూడా నెరవేరుస్తానికి దేవుడు చేశాడు. ఓకే, నెక్స్ట్ ద ప్రొఫెసీస్ ఫుల్ఫిల్ బై హోలీ స్పిరిట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద థర్స్ట్. డూ యూ థింక్ జీసస్ వాస్ థర్స్టీ? మీరు నిజంగా, అంటే నాకు కూడా చిన్నప్పుడు డౌట్ వచ్చేది, నిజంగా ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏమంటాము, దేవుడు దప్పికొనుడు ఏంది? హౌ కమ్? ఇప్పుడు నోహా కాలంలో చూస్తే మనకు 40 దినములు వర్షం పడ్డది, దివారాత్రులు వర్షం కురిపించాడు. మళ్ళీ అదేవిధంగా ఏలియా 3 సంవత్సరాలు వర్షం పడకుండా ఆపి మళ్ళీ తర్వాత రథములు పిగలిల్లేదాకా వర్షం పడ్డది అని చెప్పి మనకున్నది. అదే మోషే విషయంలో చూస్తే బండను బద్దలు కొడతాడు, బండను తట్టినప్పుడు నీళ్లు ప్రవహిస్తాయి. సో ఇవన్నీ చేసిన దేవుడు ఆయన సొంత ఏమంటాము దాహం కొనుడు ఏంది? 40 ఇయర్స్ 130 ఇయర్స్ ఇస్రాయేలీలు బానిసత్వంలో ఉండి 430 ఇయర్స్ బానిసత్వంలో ఉండి వారు అడవిలో 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. పగలు మేఘస్తంభంతో, రాత్రి అగ్నిస్తంభంతో వారికి ఆహారము, దప్పిక, నీళ్లు అన్నీ, మన్నా అన్నీ ప్రొవైడ్ చేశారు. అట్లాంటి దేవుడు దప్పికొనుడు ఏంది? సో దిస్ సేస్ దట్ హీఈస్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. ఇప్పుడు దేవుడు మానవ రూపంలో ఉన్నాడు అని దీనివల్ల మనకు తెలుస్తుంది. ఇది ఏమంటాము, కానీ మానవ రూపంలో ఉండి మన పాపములు ఆయన తీసుకున్నాడు కాబట్టి మన పాపములు, అంటే ఈ పాపం ఎలా వచ్చింది? మొదటి ఆదాము ద్వారా ఈ పాపం మనకి ఈ లోకంలో వచ్చింది. పాపం అంటే ఏంది? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దన్నాడు, తిన్నాడు. కాబట్టి పాపం ఈ లోకంలోకి వచ్చింది. ఈ పాపమును ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుడు చెప్పి ఉన్నాడు. సో అందుకొరకు, మన పాపముల కొరకు దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడిని మన కొరకు అనుగ్రహించి ఆయన యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాను. యోహాను 3:16. సో దేవుడు తన కుమారుని పంపించాడు. మనము దేవుని దగ్గరికి పోలేము, కానీ దేవుడు మన దగ్గరికి రాగలుగుతాడు. సో మన పాపములను ఈ ఆదాం చేసిన పాపం వల్ల దేవుడితో ఉన్న సన్నిహితం మనకి దూరమైంది. సో ఆ యొక్క లింక్ మళ్ళీ ఏర్పాటు చేయడానికి దేవుడు తన కుమారుని మన దగ్గరికి పంపించి పాస్ ఓవర్ ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో పస్కా బలి ఏదైతే అర్పించే వాళ్ళో గూడలని దూడలని, అలా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క తన కుమారుని పంపించి, ఏ పాపం లేని వారిని పంపించి ఆయనని మన కోసం సిలువ మీద బలిగా అర్పించి ఆయన యందు విశ్వసిస్తే మనని దేవుని దగ్గరికి అయిపోయింది. ఇంకో 1 మినిట్లో అయిపోద్ది అంకుల్ చేశాడు. సో దీనివల్ల మనం ఏం చెప్తామంటే హీఈస్ 100% హ్యూమన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ 100% గాడ్. 100% గాడ్ అని ఎలా చెప్పగలుగుతామంటే, ఇప్పుడు దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు అతను ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు. సో మనుషులు నిద్రపోయాడు. బట్ ఓడలో ఉన్నప్పుడు నిద్రపోయాడు. బట్ లేచి ఈ యొక్క తుఫానుని ఆపాడు. దేవుడిలాగా తుఫాన్ని ఆపాడు. లాజర్ చనిపోయినప్పుడు మానవుడి లెక్క ఏడ్చాడు. దేవుడు ఏడ్చానని ఉంటుంది. మళ్ళీ దేవుని రూపంలో ఏమంటాం, 4వ దినం అక్కడికి వెళ్ళి లాజర్ని మళ్ళీ చనిపోయామని లేపాడు. అలానే లాజరుతో పాటు ఇంక ఇద్దరిని కూడా లేపుతాడు. జైరస్ డాటర్ అండ్ సన్ ఆఫ్ నైన్, వీడో ఆఫ్, ముగ్గురిని లేపుతాడు దేవుడు యొక్క. ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు. ఇవన్నీ అదే దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం అప్పుడు అతను ఆకలిగా ఉంటాడు. వీళ్ళందరూ ఆకలి తీర్చడానికి ఏం చేస్తాడు? 5 రొట్టెలని 3 చేపల్ని 5,000 మందికి భోజనంగా పెడతాడు. అదేవిధంగా కానా వివాహంలో తల్లి కోరికపై నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తాడు. సో విత్ దిస్ వీ కెన్ సే హీఈస్ 100% గాడ్ అండ్ హీఈస్ 100% హ్యూమన్. దేవుడు మానవుడిగా ఉన్నాడు. బట్ మనం ఏమైతే ఉన్నామో మన దాహం దేని గురించి ఉంది? మనం ఇప్పుడు దేవుడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకి ధనదాహము, అధికార దాహము,
ఇంకా పేరు ప్రతిష్టల కోసం దాహము, జ్ఞానం సంపాదించుకోవటానికి, ఇంకా మోహదాహము, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ మనం తీసేసి దేవుడు ఏదైతే మనకి దేవుని ఆత్మ ద్వారా మనకి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడో ఆ దాహం మనం కలిగి ఉండాలి. లూకాసు వార్త 16, 19, 26 ఇది ఇక్కడ దేవుడు ఉపమానం చెప్తాడు. దీంట్లోపల ఏముంటుందంటే లాజర్ అనే ఒక పేదవాడు ఉంటాడు, అతడు ఒక ధనికుడు దగ్గర ఉంటాడు. ధనికుడు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ లాజర్ ఏమో పరలోకానికి వెళ్తాడు, ఇతనేమో నరకానికి వెళ్తాడు. ధనికుడు చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాడు. సో ఏమంటాడంటే, నువ్వు నీ చేతి చిటికినేలు ముంచి నాకు ఒక డ్రాప్ వేయి, నేను నా నాలిక తడుపుకుంటా అంటాడు. సో నరకంలో దీనివల్ల చెప్పడం ఏంటంటే, నరకంలో ఎప్పుడు ఆరని అగ్ని, దాహము ఇవి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం పరలోకంలో ఇవన్నీ ఉండవు. ఇంకోటి సమరయ స్త్రీ గురించి ఒకటి చెప్పి నేను ఫినిష్ చేస్తానండి. సమరయ స్త్రీ యోహాను 4:13 యేసు సమరయ పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ బావి దగ్గరికి వస్తుంది. అక్కడ బావిలో నీళ్ళు చేదుకోవడానికి వస్తుంది మధ్యాహ్నం పూట. యాక్చువల్గా మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు తీసుకుంటారు, కానీ ఎందుకంటే తనకి ఆల్రెడీ 5 పెనిమిట్లు ఉంటారు, ఇప్పుడు ఉన్న అతను 7th ఉంటాడు. సో దేవుడు అడుగుతాడు, నాకు దాహం వేస్తాను నీళ్ళు ఇవ్వమంటే మరి నువ్వు ఏం తెచ్చుకోకుండా ఎట్లా అంటాడు. అయితే అప్పుడు ఆమె అంటది, మీ పెనిమిటిని తీసుకురమ్మని దేవుడు చెప్తే ఆమె అంటది, ఇప్పుడున్న నా పెనిమిటి కాదంటది. నువ్వు కరెక్టే చెప్తున్నావు అని చెప్పి దేవుడు ఆమె గురించి అన్నీ చెప్తాం విని ఆమె వెళ్ళి దేవుడిని నమ్ముతుంది. నేనేం చెప్పకుండా నా గురించి అన్నీ చెప్తున్నాడు, నేను ఇచ్చి నీరు తాగువారు ఎన్నడూ దాహం కొనడు అని చెప్తాడు దేవుడు అక్కడ. సో ఆమె వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొచ్చి 2 రోజులు అక్కడే ఉంటాడు దేవుడు, వాళ్ళకు కూడా సువార్త ప్రకటిస్తాడు, వాళ్ళందరూ దేవుడిని నమ్ముతారు. సో దేవుడు అక్కడ సువార్త ప్రకటించి వారిని రక్షింపజేస్తాడు. సో దేవుని ఏదైతే దప్పిక అనేది ఏది ఉందో, శారీరక దాహం ఇది, ఆత్మీయ దాహం, మన ఆత్మల కోసం దేవుడు దాహం కలిగి ఉన్నాడు. మనమందరము నశించిపోకుండా దేవుడిని రక్షకుడిగా అంగీకరించి, ఏదైతే దేవుడు యేసుక్రీస్తుని మన కోసం శిలువ పైన బలిగా అర్పించి మనని ఇచ్చేసాడో, మనము దేవుడిని నమ్మితే మనము ఎన్నడూ ఏమంటాము, ఇది లాస్ట్లీ వన్ థింగ్ అల్సే, వారు ఇక మీదట ఆకలి దప్పులు వారికి ఉండవు. ప్రకటన 7:16 పరలోకంలో ఆకలి దప్పులు ఇవేమి ఉండవండి. ఈ దేవుని ఈ యొక్క దప్పికని మనము తీర్వాలి. ఎందుకంటే దేవుడు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ వర్డ్ చెప్పింది ఏంటంటే, మార్కు 15:16 మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న. వారిని బాప్తిసం ఇచ్చుచు వారిని మీ శిష్యులుగా చేసి చేయమన్నాడు. ఇది ఏమంటాము, కోత విస్తారము, కోయివారు తక్కువ అన్నాడు. యూ మే నాట్ బీ ఏ పాస్టర్ ఆర్ ఏ ప్రీచర్. మీ యొక్క ఫ్యామిలీస్లో, మీ యొక్క వర్క్ ప్లేసెస్లో, మీ యొక్క స్టడీ ప్లేసెస్లో, మీ యొక్క చర్చెస్లో చాలామంది ఏమంటాము ఇంకా యేసుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నాడు. వారిని మీరు చెప్పి ఈ యొక్క సువార్తను చెప్పి, ఈ యొక్క సువార్తనే చెప్పండి, ఇంకా వేరేదే చెప్పొద్దు. మనకి ఇచ్చాడు దేవుడు సువార్తను చెప్పమన్నాడు, ఇదొక్కటే చెప్పండి, వేరే చెప్పకండి. చెప్పి దేవునిలోకి నడిపించి మీరు దేవుని యొక్క దాహం తీర్వాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.